జై గురుదత్త కవిత. జై గురుదత్త అక్క. ఏం చేస్తున్నావురా? భగవద్గీత నేర్పించడం, టైలరింగ్ చేసుకోవటం, ఇంట్లో పనులక్క. మంచిదమ్మా. ఇంకా ఏంటి విషయాలు? మొన్న వీడియో పెట్టారు కదక్క, దానిలో పిల్లలకి ఏకాగ్రత గురించి చెప్పారు. మరి పెద్దవాళ్ళకి కూడా ఏకాగ్రత అవసరమే కదక్క. అవును. పూజ చేసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా, మనకు వచ్చిన విద్య చేసుకుంటా ఎలా ఏకాగ్రతగా ఉండాలో వివరంగా చెప్తారని వచ్చాను. ఓకే. అంటే ఏకాగ్రత అంటే నీకు ఏ విషయంలో? పూజ చేసుకునే విషయంలోనా? ముందు పూజ చేసుకునే విషయంలో చెప్పండి అక్క. పూజ దీనికి కూడా సమాధానం మనకి భగవద్గీతలోనే ఉంది. ఏకాగ్రత అంటే ఏంటి? మన మనస్సు అది చేసే పని మీద ఉండటం ఏకాగ్రత అంటే. అంటే ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే ఆ మనసు ఆ ఏకాగ్రత లేని వాడికి ఆత్మజ్ఞానం ఉండదని పరమాత్మ చెప్పారు మనకి. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు భగవానుడు? మొన్న చెప్పిన తర్వాత శ్లోకం, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నామ వివాంభసి. అంటే ఎందుకు ఉండదంటే ఈ ఆత్మజ్ఞానం ఉండదు అంటే ఆ ఇంద్రియాలు తమ తమ విషయాల వెంట పరుగులు తీస్తుంటాయి. ఇంద్రియాలంటే ఈ కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ మనస్సు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు ఒకటి. ఈ ఆరు ఇంద్రియాలు కూడా ఆ ఇంద్రియ విషయం మీద. ఇప్పుడు నువ్వు సపోజు పూజ చేస్తున్నావు అన్నావు. పూజ చేసేటప్పుడు నీకు పక్కన టీవీలో నుంచి సౌండ్ ఏదైనా వచ్చిందనుకో, సీరియల్స్, పాటలు ఏదో, అప్పుడు ఏమైపోయింది? నీ మనసు ఏమవుతుంది? అక్కడికి ఆ సౌండ్ మీదకి వెళ్ళిపోతుంది, ఆ శబ్దం మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఈ చెవి అనే ఇంద్రియం ఆ శబ్దం మీదకి వెళ్ళిపోయింది. మనసు కూడా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఏకాగ్రత ఉండదు. అందుకని అట్లా ఏకాగ్రత పోయి అప్పుడు అలాంటి ఈ ఆత్మజ్ఞానాన్ని, అంటే ఇప్పుడు నువ్వు పూజకి కూర్చున్నావు కాబట్టి నీ పూజని ఇది డిస్టర్బ్ చేస్తుంది, ఈ చెవి అనే ఇంద్రియం. అట్లాగే అన్ని ఇంద్రియాలు కూడా ఇలాగే ప్రతి ఇంద్రియం విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యమని మనకి ఈ శ్లోకంలో భగవానుడు చెప్పారు. ఏకాగ్రత కుదరాలంటే మరి ఇంద్రియాలు జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి కదా. అంటే ఇప్పుడు నీకు పూజ చేసుకునేటప్పుడు ఏకాగ్రత కుదరట్లేదు అంటే నువ్వు ముందు నీ మనసుని సిద్ధపరచుకోవాలి. ఎలాగంటే నేను ఈ పూజ చేసినంతసేపు నేను ఇంకా ఏ విషయాలు ఆలోచించను, ఏది మాట్లాడను, ఏది వినను అని ఆ పూజ మీదే ఉండాలి నీకు దృష్టి అంతా కూడా. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఆ దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం వెలిగిస్తావు అనుకో, ఆ దీపం మీదే నువ్వు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఆ దీపాన్ని చూస్తూ అలా. తర్వాత అగరొత్తులు వెలిగించినప్పుడు ఆ ధూపం ఇచ్చినప్పుడు భగవంతుడికి ఈ ధూపం నాలోని చెడు వాసనల్ని చెడు సంస్కారాలను తీసివేసి మంచి వాసనలని, మంచి సంస్కారాలను నింపుతుంది భగవానుడికి నేను సమర్పించే ఈ ధూపం. ఈ దీపం వల్ల నాలో జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. అలా భావన చేసుకుంటూ నువ్వు పూజ చేయాలి. మనకి లలిత సహస్రనామంలో కూడా అదే కదా చెప్పారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే మన మనస్సుని అక్కడే పెట్టాలి, ఆ పూజ మీదే పెట్టాలన్నమాట. అలా చేస్తే మనకి మనస్సు ఏకాగ్రత కుదురుతుంది. దీనికి ఉదాహరణగా మనకి ఈ మనస్సు ఏకాగ్రత ఎలా పోతుంది అనే విషయానికి భగవానుడు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇప్పుడు నడి సముద్రంలో చిక్కుకున్న ఓడని తుఫాను గాలి ఎలా అయితే, అంటే ఆ చుక్కాని కర్ర నడిపే ఆ కర్ర కనుక కొంచెం పట్టుదప్పిపోయినా ఆ పడవ ఎలా మునిగిపోయిద్దో, అలాగే ఈ సాధకుడి మనస్సుని ఈ జ్ఞానాన్ని, సాధకుడి యొక్క ఆత్మజ్ఞానాన్ని ఈ ఇంద్రియాలు అలా పడిపోయేటట్లుగా చేస్తాయి అని చెప్తున్నారు. అందుకే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ముఖ్యమని భగవానుడు చెప్పారు. అంటే ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అన్ని విషయాల్లో, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ లక్ష్యం సాధించాలి అనుకున్నప్పుడు, పూజ విషయమే కాదు, నువ్వు టైలరింగ్ చేసినా, వంట చేసినా దాని మీదే ఉండాలి దృష్టి. లేకపోతే టైలరింగ్ పాడైపోయింది, ఒక చోట కట్ చెప్పి ఇంకోటి చోట కట్ చేస్తావు, అది కుదరదు. తర్వాత వంట విషయంలో కూడా అంతే, నువ్వు ఎక్కడో ఆలోచించి చేస్తున్నావు అనుకో, ఆ ఉప్పు 2-3 సార్లు వేస్తే అది తినడానికి పనికిరాదు కదా, కూర పాడైపోయింది. అలాగే మనకి ఏ పని చేసే వాళ్ళకైనా ఈ ఏకాగ్రత అనేది ముఖ్యం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ముఖ్యమని భగవానుడు ఇక్కడ మనకి చెప్పారు. కాబట్టి అది ఒకటి, నీకు ఆ చేసే లక్ష్యం మీద, ఆ చేసే పని మీద శ్రద్ధ ఉండాలి ప్రేమగా. ఇది నేనేదో పూజ చేస్తానంటే ఏదో దీపం వెలిగించాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇలా పూలు పెట్టాలి, ఇలా అని కాకుండా ఆ భగవంతుడి మీద ఆ మనస్సు అంతా కూడా అక్కడే నిలిపి, నీ మనస్సు అంతా కూడా దాన్నే భావన చేస్తూ చేయాలన్నమాట.
ఈ ఫోన్లు టీవీలు ఇవన్నీ కూడా పక్కన అసలు అవి నిన్ను డిస్టర్బ్ చేయకుండా నీ మనసును ముందు నువ్వు సిద్ధం చేసుకోవాలి. అలా అంటే అదే దీనిలో భగవానుడు అదే చెప్పారనమాట. ఇంద్రియ నిగ్రహం అంటే అన్ని విధాల అన్ని ఇంద్రియాలని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మన కళ్ళు వేరే ఏం చూడకుండా, మన చెవులు ఏం వినకుండా, అలా మన ముక్కు ఏం వాసన చూడకుండా. అంటే ఇప్పుడు పక్కింట్లో ఏదో సాంబార్ పెట్టారని ఆ సాంబార్ అట్లా వెళ్ళిపోయింది మనసు అనేది. ఈ మనస్సు లక్షణమే అది. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. ఏదో ఒకటి దానికి ఏ విషయం పడితే ఆ విషయాన్ని వెంబడి పడిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మనకి పూజ అనేది అది పూజ చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే మనం పూజ చేసేది మనం ఆ ఏకాగ్రత కోసం, ఆ భగవంతుడి మీద మనసు నిలపడానికే కదా. అందుకని ఆ పూజ చేసేటప్పుడు మన మనసు అంతా కూడా అక్కడే పెట్టి చేస్తే మనకి ఏది డిస్టర్బ్ చేయకుండా మనకి ఈ జ్ఞానానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ పూజ ద్వారా ఆ తర్వాత నువ్వు కొంచెం 2 నిమిషాలు ప్రాణాయామం చేసినా కూడా మనస్సు అక్కడే నిలుస్తుంది. అది అర్థమైందమ్మా. తర్వాత శ్లోకంలో కూడా దీనికి సంబంధించి చెప్పారు మనకి భగవానుడు. ఏంటది ఏం శ్లోకం? తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే అర్జున, కాబట్టి నువ్వు ఈ మనస్సుని అన్ని ఇంద్రియాల నుంచి కూడా అన్ని వైపుల నుంచి కూడా నువ్వు దాన్ని ఎటు పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ కొంచెం ఇంద్రియం ఏ కొంచెం పట్టు తప్పిపోయినా కూడా అది ఇదైపోయింది. అంటే ఇప్పుడు అన్ని మనస వాచ కర్మణ అని చెప్తారు కదా. అట్లా అన్ని వైపుల నుంచి కూడా మనం దాన్ని మన మనస్సుతో మన వాక్కుతో మన కర్మణ మనం చేసే పనులతో ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అనేది ముఖ్యం అని చెప్పారనమాట. ఇప్పుడు మామూలుగా జంతువులు కొన్ని జీవులు ఉన్నాయంటే, ఇప్పుడు మిడత ఉందంటే అది మంట చూసి అది వెలుగేమో అనుకుని దానిలో పడి చనిపోయిద్ది. అట్లా చేప ఉందంటే జిహ్వ చాపల్యానికి పడిపోయి ఆ గాలానికి పట్టుకొని అది అట్లా దాని ప్రాణాలు పోతాయి. అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఇంద్రియం బలంగా ఉంటుందంట. కానీ ఈ మానవుడికి ఏంటంటే అన్ని ఇంద్రియాలు కూడా బలంగా ఉంటాయి. అది మరి ఏ ఇంద్రియం మనల్ని ఎటువైపు నుంచి లాగుతుందో, మన మనసు ఎప్పుడు కంట్రోల్ తప్పిపోయిద్దో కూడా తెలియదు అనమాట. కానీ అట్లానే మనం భయపడాల్సిన పని లేదు. మానవుడికి ఒక్కడికే ఈ మనస్సుని ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి ఉంది అని భగవానుడు మనకి ఈ 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారు. జయగురుదత్తమ్మ. అర్థమైందా? బాగా అర్థమైంది. ఇది భగవద్గీతలో మనకి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా మనకి భగవానుడు అన్నీ కూడా ఈ భగవద్గీత మహిమే అలాంటిది. అందుకే మనకి సద్గురుదేవులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ గీతా స్వర ప్రస్తారం అని ఈ పుస్తకంలో చక్కగా దానికి గురించి బాగా విపులంగా చెప్పి, అందరూ కూడా ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవటం, దాని ద్వారా ఈ జ్ఞానాన్ని పెంచుకొని మన జీవితంలో లౌకికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా కూడా మనకు అందరూ కూడా బాగా అభివృద్ధి చెంది అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి మనకి సద్గురుదేవులు మనకి ఈ భగవద్గీత గురించి ఇంత ఉపదేశాలు ఇస్తున్నారు. జై గురుదత్త. జై గురుదత్త అక్క.